రోజు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం చెప్పాడు? చేబ్రోలు కిరణ్కి ఏదో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేసింది, కానీ బెయిల్ వచ్చేసింది. బెయిల్లో ఆయన బయటికి వెళ్ళిపోయాడు. కావాలని బెయిల్బుల్ కేసెస్లోనే అతన్ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కట్టకుండా, స్టేషన్ కేసులు కట్టకుండా, అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ తోటే అతన్ని ప్రొడ్యూస్ చేశారు. తదనుగుణంగా స్టేషన్ కేసు ఫైల్ చేయలేదు కాబట్టి అతనికి బెయిల్ వచ్చిందని చెప్తూ చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి, నారా లోకేష్ గురించి మాట్లాడుతూ జత్వాని అనేటువంటి ఒక లో క్లాస్, అంటే అవుట్డేటెడ్ యాక్టర్ను తీసుకొచ్చేసి ఆమెను అడ్డం పెట్టి ఆమె ద్వారా కావాలనే చంద్రబాబు నాయుడు గారు అప్పటి సీతారామాంజనేయ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయ గారిని అరెస్ట్ చేయించి కోర్టులో రిమాండ్ పెట్టారు అని చెప్తూ ఏమంటున్నాడు, ఆయన చాలా నిజాయితీపరుడు, గతంలో ఎస్పీగా పనిచేస్తూ ఎన్నో కేసుల్ని, అరాచక శక్తుల్ని అణచివేయడంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి వ్యక్తిని ప్రభుత్వం కావాలని కక్షపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేసిందని చెప్తున్నాడు. అంబటి రాంబాబు లాంటి వాడు, ఉప్పు నీచ అధర్మాలు లేనిటువంటి లఫుట్ గాడి. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, చేబ్రోలు కిరణ్ మాట్లాడింది తప్పు అని ఈ పతివత, ఈ పత్తి గింజ సర్టిఫై చేస్తుంది కదా. ఈ పత్తి గింజ నిండు శాసనసభలో ఏమన్నాడు? గంట అరగంట అవసరమైతే ఎలిమినేటి మాధవరెడ్డి గురించి కూడా మాట్లాడదాం అని చెప్పేసి శాసనసభలో మాట్లాడినటువంటి చెత్తనాకుడికి, వీడికి సిగ్గు శరం లేకుండా లోఫర్ కొడుకు మీడియా ముందుకు వచ్చి నేను నా చక్కదనం చూడు, నా సోకు చూడు, నా స్టైల్ చూడు అనేది మీడియా ముందుకు వచ్చి పెద్ద పత్తి గింజలాగా మాట్లాడుతున్నాడు ఈ లోఫర్ గాడు. అరే ఆడంటే ఏదో ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, పార్టీ మీద ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి అతను ఒక కార్యకర్తగా చెప్పాడు. ఏమంటున్నాడు? చంద్రబాబు నాయుడు దగ్గరుండి నడిపించినటువంటి వ్యక్తి అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగా చెప్తున్నా, అంబటి రాంబాబు వాళ్ళ అయ్య నిరోధు వాడాల్సింది. తప్పు చేశాడు. నిజంగా చెప్తున్నా, వాళ్ళ అయ్య వీడు పుట్టకుండా నిరోధు వాడాల్సింది. ఎందుకంటే ఇంత నీచమైనటువంటి మాట మాట్లాడేటువంటి వాడు కార్యకర్తల్ని ఎమోషనల్స్గా మాట్లాడతాడు. ఐటీడీపీ అంటే అదే పెద్ద ఇంటిగ్రేటెడ్ పోస్టులు లేకపోతే టెక్నికల్ పోస్టులు ఏం కాదమ్మా. ఐటీడీపీ అనేది ఒక నార్మల్ కార్యకర్తలు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు, మాట్లాడగలిగే వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫారం. అదేమి ఐటీడీపీ అంటే పెద్ద ఎత్తున పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు లేకపోతే ఇటువంటి వాళ్ళు ఉండేటువంటి ప్లాట్ఫారం ఏం కాదు. ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి ప్లాట్ఫారం ఏం కాదు అది. ఐటీడీపీ అనేది ఒక నార్మల్ కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి డిజిటల్ ప్లాట్ఫారం. అలాంటి వాడు నోరు జారాడు. ప్రభుత్వం పార్టీ సభ్యత్వం రద్దు చేసింది, అరెస్ట్ చేసింది, కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. బాగానే ఉంది, తప్పులేదు. ఎవరైనా కార్యకర్తల మీద ఎవరికైనా సరే క్షణిక ఆవేశంలో వాడు తప్పు చేసి ఉండొచ్చు. అంత మాత్రం చేత వాడిని స్టేషన్ బెయిల్స్లో కాకుండా లేకపోతే జ్యుడిషియరీ ఎంక్వైరీ కాకుండా మిగతా వాటిలో ఇన్వాల్వ్ చేసి అంత కక్ష కట్టేటువంటి వ్యవస్థ ఎవరికి ఉండదు. అతను తప్పు చేశాడు, పనిష్ చేశాడు, ఆల్రెడీ అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టు అతనికి రిమాండ్ ఇచ్చేసింది, అందరితో సరిపోయింది. ఇప్పుడు ఈ పత్తి గింజ మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు కేవలం సింపతి కోసమే అరెస్ట్ చేయించాడని చెప్పేసి మాట్లాడతాడు. సరే బాబు, చంద్రబాబు నాయుడు సింపతి కోసమే చేయించాడు, తప్పే అనుకుందాం. మీరేమైనా నీతి చంద్రుడా? అరే మీరేమైనా సత్యహరిచంద్రుడా? నిండు శాసనసభలో పనికి మాలినోడా? నువ్వు ఒక ఇరిగేషన్ మినిస్టర్ అయి ఉండి శాఖ మీద సమస్యలను పరిష్కరించని చేతగాక నువ్వు ఏం మాట్లాడతావు? నిండు శాసనసభలో గంటైనా పర్వాలేదు, అరగంట అయినా పర్వాలేదు, ఈరోజు మొత్తం ఇచ్చినా నాకు పర్వాలేదు, నువ్వు వచ్చినా నాకు పర్వాలేదు, అదే కాదు ఎలిమినేటి మాధవరెడ్డి గురించి కూడా మాట్లాడదామని మాట్లాడినా. ఒరే అసలు నీకు సిగ్గనిపించట్లా? నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు పలానా దాని గురించి మాట్లాడుతున్నావా? సరే, ఇప్పుడు నువ్వు అడిగావు కదా, ఏంటి పలానా దీన్ని కావాలనే పెంచి పోషించాడు చంద్రబాబు నాయుడు అని. ఓకేరా, నిన్నెవరు పెంచి పోషిస్తే ఆ మాట మాట్లాడావు? ఎలిమినేటి మాధవరెడ్డి అని చెప్పి నిండు అసెంబ్లీలో నువ్వు మాట్లాడావు. నువ్వు అసలు ప్రజాప్రతినిధికి ఎట్లా పనికి వస్తావు? సిగ్గుండాలి నేను ప్రజాప్రతినిధిగా చెప్పడానికి. నీకు బుద్ధి జ్ఞానం ఉంటే, అసలు కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లకు పరిమితమైందంటే నీలాంటి అవులాగాడకుండా, నీలాంటి పనికి మానడుకుండా, అరే గేట్లు పెట్టరా, గేట్లకు గీజు బుయ్యరా అంటే నేను సంజనాకి సుకన్య ఇంట్లో రిపేర్ చేసుకుంటాను, సంజనా సుకన్యాలతో మసాజ్ చేయించుకుంటాను అన్నటువంటి నీలాంటి పనికి మానవుడికి మినిస్టర్ పదవి ఇచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకు పరిమితమైంది. నీకు తెలీదా? నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, నువ్వు రిప్రజెంటేటివ్, ఒక స్టేట్కి రిప్రజెంటేటివ్ మినిస్టర్వి నువ్వు.
అలాంటి పనికి మాలినోడా నువ్వు నిండు శాసనసభలో ఎరిమేటి మాధవరెడ్డి గురించి మాట్లాడతావా, మా అని పేరుతావా? ఈడు పెద్ద పత్తిత్తని, ఈ ముండ ఈడి కింద ఈ నలుపిడికి తెలీదు. ఈ ముండ ప్రతి వాడిని పాయింట్అవుట్ చేస్తాడు పెన్ను పెట్టి. ఏం పీకేవరా గత 5 ఏళ్ళు? పనికి మాలినోడా, సన్నాసోడా, అలా తాగుబోతాడా? ఏం మాట్లాడేవరా నువ్వు మీడియా ముందుకు వచ్చినప్పుడు నిండు అసెంబ్లీలో సిగ్గుండొద్దంటరా నువ్వు? ఒక ప్రజాప్రతినిధివి, ఒక స్టేట్కి ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి వాడివి, ఇంగిత జ్ఞానం ఉండొద్దా? మీ అయ్య నిన్ను అసలు నీకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పిల్లలు నీకు పుట్టారనేటువంటి DNA టెస్ట్ ఏమైనా జేబులో పెట్టుకొని తిరుగుతున్నారా నువ్వు? పనికి మానోడా. ఈడు చెప్తున్నాడు భారతమ్మ గారిని అవమానపరిచారని చెప్పి. మరి నువ్వు భువనేశ్వరమ్మ గారిని అవమానపరిచినప్పుడు తెలియదురా నీకు? ఆడంటే ఒక కార్యకర్త ఎమోషనల్స్గా వెళ్ళాడు. నీకేం సిగ్గు శరం లేదా? నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఒక చట్టసభల్లో ఉన్నటువంటి వ్యక్తివి, చట్టసభలో ఎలా మాట్లాడాలో చాతగాని దద్దమ్మ, సన్నాసుడా, పనికి మాలినోడా. అందుకేరా మీకు 11 సీట్లు ఇచ్చింది. వీడు పెద్ద పత్తిత్తులాగా మీడియా ముందుకు వచ్చి ఏమీ తెలియనటువంటి పెద్ద కక్కలాగా మాట్లాడుతున్నాడు. పెద్ద నీ అంత చెత్త మాటలు, చెత్త వాగుడు ఆగినాడు ఎవరైనా ఉన్నాడా? అరే గొల్లకమ్మ ప్రాజెక్టు గేటు పెట్టని చేత కానీ గూక్లే నా కొడక, నువ్వు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావు, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు చెప్పావు ఎవరయ్యా? సీతారామాంజనేయులు ఒక నిజాయితీ కలిగిన ఆఫీసర్ అన్నాడు. ఎస్ అయి ఉండొచ్చు, కానీ 6 నెలలు దొంగలతో సావాసం చేస్తే ఈడవుతాడు. అలాంటి కోవాకే చెందినవాడు. నేను అడుగుతున్నా, జత్వానీ కేసులో అసలు మీకేం సంబంధం? ఎవడు జత్వానీ కేసులో మీకేం సంబంధం? ఎవడో ఒక జిన్నాల్ని కాపాడటం కోసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్పాడు? కుక్కల విద్యాసాగర్ ఏం కంప్లైంట్ ఇచ్చాడయ్యా? జగ్గయ్యపేటలో నా ల్యాండ్ని ఫోర్జరీ చేసి 10 వ్యక్తులకు అమ్మాలని చూస్తున్నారు కాబట్టి జత్వానీ నన్ను హనీ ట్రాప్ చేసిందని కేసు పెట్టాడు. అరే సామాన్య ప్రజలు, మాలాంటి ప్రజలు ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే అక్కడికి వెళ్ళి, అంటే తర్వాత ఉన్నట్టు ఊళ్ళోనో లేకపోతే ఇంకొక స్టేషన్ పరిధిలో పొరపాటున మార్చిపోయి వెళ్ళి చెప్తే, అరే బాబు ఈ ఇన్సిడెంట్ పలానా PS పరిధిలో జరిగింది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అక్కడ పోలీసులు విచారణ చేస్తారని చెప్తారు. అంటే ఆ స్టేషన్ పరిధిలో మాత్రమే విచారణ చేస్తారు. జగ్గయ్యపేటలో ఉన్నటువంటి భూముల్ని ఫోర్జరీ చేసి జగ్గయ్యపేటలో ఉన్నటువంటి ల్యాండ్ని అమ్మాలని చూసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొని ఆమె వీళ్ళు చేసినటువంటిది ఏంది? సేల్ చేస్తానని చెప్పేసి వీళ్ళకి సేల్ పెట్టడానికి చూసింది. వీళ్ళ దగ్గర అగ్రిమెంట్ రాయించుకుంది, బైబ్యాక్ అంటే సేల్ అగ్రిమెంట్ రాయించింది. ఇప్పుడు అది ఎక్కడ జరిగింది? జగ్గయ్యపేట పరిధిలో జరిగింది. ఈ కుక్కల విద్యాసాగర్ అనేవాడు, లేకపోతే ఈ సీతారామంజన్ IPS కానీ, లేకపోతే ఈ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కాంతి రాణా కానీ కావచ్చు, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి విశాలి గున్ని కావచ్చు, వీళ్ళందరూ చదువుకొని ఐఏఎస్లు వచ్చినోళ్ళే కదా, పోలీస్ అధికారులేగా. వీళ్ళకి తెలీదా? ఇబ్రహీంపట్నం PSలో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ రైజ్ చేసి ఇబ్రహీంపట్నంలో, అంటే జగ్గయ్యపేటలో ఇన్సిడెంట్ జరిగితే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో FIR రాస్తారా? ఎఫ్ఐఆర్ రాసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నుంచి మీరు ముందు రోజు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి మరుసటి రోజు FIR రాసి ఆ రోజు సాయంత్రానికి మీరు ఫ్లైట్ వేసుకొని బాంబే వెళ్ళి వస్తారా? బాంబేలో PT వారెంట్ ఇచ్చి అక్కడి నుంచి పట్టుకొస్తారా? ఒక మహిళ కనీసం స్త్రీలకు ఉన్నటువంటి సహజత్వంతో తనకి ఒక మహిళకు ఉండేటువంటి సమస్యతోటి కనీసం ప్యాడ్స్ అడిగితే కూడా నాప్కిన్స్ కూడా ప్రొవైడ్ చేయలేనటువంటి పనికి మాన రాక్షస సైకోలు వీళ్ళు. చట్టబద్ధంగా చేశాడంట. అరే అంబటి రాంబాబు, నీ బతుకులో ఏ రోజన్నా నిజం మాట్లాడావా? కనీసం నిజంగా చెప్తున్నా, నీ బతుకులో, నీ పుట్టుకలో DNAలో లోపం ఉండొచ్చావు, కానీ నీ బతుకులో కూడా అబద్ధం ఆడుతున్నావు. ఇలాంటి పనికి మాట్లాడి మీడియా ముందుకు వచ్చి సొల్లు మాటలు చెప్తుంటాడు. కిరణ్కి బెయిల్ వచ్చింది, కిరణ్ని అరెస్ట్ చేశారు, కిరణ్ భాష కరెక్ట్గా లేదు, చంద్రబాబు నాయుడు మాట్లాడిచ్చిండు. అరే గూక్లేగా, నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయి నువ్వు నిండు శాసనసభలో మాట్లాడేవరా? ఒక సభలో లేనటువంటి మహిళ గురించి మాట్లాడేవరా? నీకు సిగ్గు శరం ఉంటే ఈ రోజు నువ్వు ఉరేసుకొని చావాలరా ముండా కొడక. నువ్వు నీకు భూ అని మొహం మీద సొంత అల్లుడే ఇది పనికి మానవుడు అని స్టేట్మెంట్ ఇచ్చినా కూడా నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. నీలాంటి పనికి మానవుడు గుంటూరు జిల్లాకు అధ్యక్షుడిగా చేశాడంటే ఆ పార్టీ పునాదులు ఏ విధంగా ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి అసలు నువ్వేదో బ్లూ బుక్ పెట్టాను, ఫస్ట్ పేజ్ రాసావు. ఎవరి పేరు రాసావా బ్లూ బుక్లో? ప్రధాన రజనీ గారి పేరు రాసావా? సంజనా పేరు రాసావా? సుకన్య పేరు రాసావా? కృష్ణవేణి పాలేటి పేరు రాసావా? ఎవరి పేరు రాసావా? ఒక్క మొగోడు కూడా లేరు, అందరూ ఆడోడి పేర్లేనా? అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ వీళ్ళు?
చెత్త మాటలు, చెత్త వాగులు. ఇది నాకు అర్థం కావట్లేదు. ఇది పెద్ద సంసారి లెక్కన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. 60 ఏళ్ల వయసులో కింద పైన తెల్లబడినా కూడా ఇది ఇంకా వయసు కోరికలు దక్కలేదంట. పనికి మానోడు. సిగ్గుండాలరా మీ బతుకులు. మీరు మాట్లాడుతున్నావు. పోయి వాడు కిరణ్ సంక నాకు సిగ్గు వస్తుంది మీకు.